అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెళ్ళనేయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనేటువంటి మాట. చాలామంది విశ్రాంతి దినాన్ని ఆదివారం ఆరాధన చేయకూడదని చాలామంది మాట్లాడుతున్న వారు ఉన్నారు. అయితే ఆదివారం ఆరాధన చేయొచ్చు అనడానికి ఇదే నిదర్శనం, లేక ఈ వాక్యాన్ని చూపించవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇదిగో ఆదివారం వారు ఏం చేశారు? రొట్టె విరిచారు. అంటే ఆదివారం ప్రభువుని ఆరాధించడానికి పిల్లల ఈ యొక్క వాక్యము ఆధారంగా మనకు కనబడుతుంది. ఈరోజు చాలామంది అంటున్నారు కదా, ఆరాధన ఎప్పుడు చేయాలి? శనివారం చేయాలి, మరికొంతమంది సోమవారం, మరికొంతమంది ఏదో రోజు అంటున్నారులేండి. ఆదివారం అయితే దేవుణ్ణి ఆరాధించకూడదు, దానికి అలా చేయడానికి ఆధారాలు లేవని మాట్లాడుతున్నారు. ఇదే ఆధారం. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే వీరు ఆ స్థలంలో రొట్టె విరిచి ప్రభువును ఆరాధిస్తున్నటువంటి ఆ సమయంలో పిల్లల వారు ఒక వెలుగును వారు కలిగి ఉన్నట్లుగా, పిల్లల ఆ ప్రకాశమానమైనటువంటి ఆ పరిస్థితిని వారు అక్కడ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆ సమయంలో వారందరూ కూర్చున్నటువంటి ఆ క్రమము, దేవుని స్తోత్రం కలుగును గాక, వారికి ఉన్నటువంటి ఆ క్రమము బట్టి అక్కడ వెలుగు అనేది చోటు చేసుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఒకే ఒక్కడిలో క్రమం లేదనుకోండి, ఆడి గొడవ మనకు అనవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ చక్కగా క్రమంగా కూర్చుని పౌలు గారు ప్రసంగిస్తూ ఉంటే వారందరూ కూడా అలాగే ఏం చేస్తున్నారట? వాక్యాన్ని వింటూ ఆత్మలో వారు పరవలు తొక్కుతూ ఉన్నారట. కానీ ఒకే ఒక్కడు ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో. మనోడు పేరేంటి? ఐతుకు. నీకు బాగా దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమవుతాడో తెలియదు కానీ మొత్తానికి నీకైతే దగ్గరే మనోడు. ఏ రకంగానంటే ఏ రకంగానైనా నీకైతే దగ్గర. ఎందుకనంటే మనోడు క్రమాన్ని ఫాలో అవడు. ఎప్పుడు ఏం చేయాలో చేయడు, ఎలా చేయాలో చెప్తే ఎండో. ఆడే ఐతుకు, మీ ఓడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ పరిస్థితి అదే కదా. నీకా తెలీదు, చెబితేనా అర్థం చేసుకో. పోనీ మార్పు అనేది అంటే అది కూడా ఉండదు. గమనించండి, ఈ ఐతుకు కిటికీలో కూర్చున్నాడు. కారణం ఏంటంటే కొంత దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు, కొంత లోకాన్ని చూస్తాను. అక్కడ కూర్చుంటే అటు ఇటు చూడొచ్చు కదని ప్లాన్ వేయడం మనోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా లోన కూర్చుంటే ఏది ఉండదు. ఇప్పుడు ఆ బయట నుంచి వాక్యం వినేటోళ్ళకి సూపర్ ఉంటుంది కదా. బయట ఉన్న చక్క పెట్టచ్చు, ఈ లోన ఉన్న సౌండ్ వినొచ్చు. కానీ లోన కూర్చున్న మీకు ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ లైవ్లో చాలామంది అండి వాక్యాన్ని వింటున్నారు. వీళ్ళన్నీ చక్కబెడుతూ ఇది వినొచ్చు. అమ్మ దొరికేహేన అన్నట్టు అనుకుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్నే అనేహేన చూసినట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొన్ని చక్కబెడుతూ ఏమండి అంటే వీళ్ళు కూడా ఎవరనంటే ఐతుకులే. గమనించాలి. అంటే క్రమము ఐతుకు ఇష్టపడలే. ఎంతమంది చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు సరేనండి, మీరు అందరూ ఇలా కూర్చుని అంటున్నారు కదా, ఏ బాబీ కిటికీలో కూర్చుని అంటున్నాడు అనుకోండి, మీలో ఎవరొకరు ఏమంటారు? అదేంటి బాబీ అక్కడ కూర్చుంటారా, తప్పు కదా తినది అనరా? మీరు అంటారా? ఖచ్చితంగా అంటారు కదా. క్రమాన్ని నేర్పించే పని చేస్తారా చేయరా? అలా ఎంతమంది, ఆ 120 మందిలో ఎంతమంది చెప్పు ఉన్నారు కదే ఎవరికి? అందరూ ఒక్కొక్కసారి చెప్పేసి ఉంటారు 120 సార్లు. కానీ మనోడు ఎవరి మాట వీళ్ళది. ఎందుకంటే మనోడికి క్రమం చెప్తే నచ్చదు. వీడి క్రమంలో ఉన్నాడు కాబట్టి, దేవుని స్తోత్రం కలుగును గాక. వీడి క్రమాన్ని ఇష్టపడడు కాబట్టి క్రమము బోధిస్తే నచ్చదు.
ఈరోజు నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడే, ఎందుకంటే క్రమంగా ఉండాలనుకుంటే కొన్నింటిని ఖచ్చితంగా వదులుకోవాల్సిన పరిస్థితి, కొన్నింటిని ఇష్టము లేకపోయినా ఇష్టము చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ నచ్చక తనకు నచ్చినట్లుగా తాను ఉండాలనుకున్నాడు. మొత్తానికి ఒక్కో ఊపు పూనకం ఊపేసరికి లోన పడితే బాగున్నాం మనోడు బయటికి పడ్డాడట. పడగానే వెంటనే ఏమైపోయాడు, చచ్చిపోయాడు. పౌలు గారు శక్తివంతుడు కనుక ప్రార్థన చేస్తే మరలా బ్రతికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, నేనేమంటున్నానంటే క్రమం ఉన్న చోట వెలుగు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బెతెస్దా ప్రార్థన పరిచర్యలు ఏ స్థలములో ప్రారంభిస్తే ఆ స్థలంలో ఒక్కొక్క మందిరము, అక్కడ చూడండి అనేక ద్వీపములు ఉండెను. ఈ బెతెస్దా ప్రార్థన పరిచర్యకు పిల్లరా, ఈ మాటను మనం పోల్చి మాట్లాడగలిగితే ప్రతి గ్రామములో ఈ పరిచర్య ఒక దీపస్తంభముగా దేవుడు మార్చాడు. గట్టిగా చప్పుడు కూడా దేవుడు నామను మహిమపరచు. ప్రతి గ్రామంలో ఏదో ఒక చోట ప్రారంభించి మరలా అక్కడ ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి తోక ముడుచుకుని వెనక్కి వచ్చేసినటువంటి గ్రామాలు ఏవి లేవు. అలాంటి అనుభవాలు పిల్లలు ఈ బెతెస్దాకు లేవు. ఎక్కడ దేవుడు చూపిస్తే, ఎక్కడ దేవుడు ప్రారంభించమని చెప్తే ప్రారంభించిన ప్రతి చోట ఇప్పుడు ఆయా మందిరాలు, ఆయా సంఘాలు ఆ గ్రామాలకు వెలుగుగానే ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? బెతెస్దా క్రమాన్ని దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చాలామంది బెతెస్దా అంటే క్రమం అంటే మీరే ఎక్కడికి వెళ్ళినా మీకు ఈ మాట వినబడుతూనే ఉంటుంది. అనేక మంది దైవ సేవకులు ఈ యొక్క పరిచర్యను గురించి మొట్టమొదటిగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, అన్నిటికంటే సాక్ష్యం ఇచ్చేటువంటి ఒక మాట ఏంటంటే మన క్రమమును గూర్చే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పరిచర్య పిల్లర ఏదో నామకార్థంగా అలా ఇలా వెయిట్లెస్ బ్రిక్స్ లాంటి వాటిని కట్టలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక బలమైన క్రమమైనటువంటి పిల్లర పునాది మీద ఈ పరిచర్య కట్టబడింది. అందుకు ఈరోజు స్థిరంగా ఉంది. ఈరోజు అనేక మందికి పరిచర్య దీవెనకరంగా ఒక దీపముగా ఈరోజు ఈ పరిచర్యను దేవుడు ఉంచాడు. కారణం ఏంటంటే క్రమం. ఈరోజు నీ జీవితంలో నేనేమంటున్నానంటే క్రమమైన పరిచర్యలో ఉండి క్రమమైన విధానాన్ని అనుభవిస్తున్నటువంటి ఈరోజు నీ జీవితంలో ఈ క్రమం కనిపించకపోతే అది నీకు శ్రేయస్కరం కానే కాదు. ఈరోజు నీలో క్రమమైన పరిచర్యలో ఉండి ఈరోజు నీ జీవితం అంతా వంకరైతే నిన్ను తప్పనో లేకపోతే పరిచర్యను తప్పుపట్టాలో లేకపోతే నీ చెప్పేవారిని తప్పుపట్టాలో కొంతమందికి అర్థం కాదన్నమాట. కాబట్టి జాగ్రత్త. నువ్వు క్రమమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి మాటలను వింటున్నాం. ఏదో కల్పిత కథలు, ఏమన్నా కల్పనా కథలు, లేకపోతే మరొక ఏదో సందర్భాలను బట్టి ఏమన్నా పులిహారతో వడ్డించేటువంటి ఆ పరిస్థితులు ఏవి కూడా ఇక్కడ ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది సేవకులు ఉంటారండి, ఎలా అనంటే ఎక్కడైనా ఏదన్నా ఒక ట్రైను భోగి తిరగబడిపోయిందంటే దాని మీద ఒక ప్రసంగం చేస్తుంటాడు ఒక్కొక్కడు. మనలో ఎక్కడన్నా ఏదన్నా కొంచెం హైదరాబాద్లో ఏమైనా జరిగిందంటే ఈయనకి బైబిల్తో అనవసరం, బైబిల్లో ఉన్నటువంటి మాటలు అనవసరం. అక్కడెక్కడ జరిగినటువంటి ఆ ట్రోలింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూచి వాటిని బట్టి వీరు ఏదో పరితాపం చెందుతూ వాటిని గురించి ఏవో మాట్లాడేసి అలా సంఘాలను బలపరుచుకునేవారు. కొంతమంది ఏవో ఎమోషనల్తో 4 కథలయ్యో పట్టుకొచ్చి వాటిని మీ ముందు పెట్టి కొంచెం కీబోర్డ్ సహాయంతో అలాగా జాగ్రత్తగా మాట్లాడితే కొంతమంది తెగ తుడిచేస్తుంటారండి. ఇటు అటు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఏమండి ఏవేవో అక్కడ అదిగో అది జరిగింది, ఇక్కడ ఇదిగో ఇది జరిగింది, మొన్న నేను స్థలానికి వెళ్ళాను అని ఏవో ఉదాహరణలు ఏమంటే ఇక్కడే పట్టుకొచ్చి ఈరోజు ప్రసంగంలో పెట్టి ఏదో సందర్భాన్ని బట్టి 1-2 అయితే పర్లే. యూట్యూబ్లో పిల్లరా ఒక ఆయన ఉంటాడు, మొత్తం ఇంకా అదే ఏటలో ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఏ వీడియో దొరుకుద్దా, ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుద్దా అని అలా ఒడిగాసం కూర్చుంటాడు. అంతే. ఒకచోట జరిగిందంటే అదిగో కలకత్తా స్టోరీ దొరికింది, అదిగో హైదరాబాద్లో అలా జరిగిందట, మొన్న అదిగో విజయవాడలో అలాగా జరిగిందట. ఎక్కడ ఏది దొరికితే దాన్ని పట్టుకొచ్చి ప్రసంగంలో పెట్టి దాని మీద మినిమం 1 గంట ప్రసంగం చేస్తాడు. మరికొంతమంది బలహీనతల్ని ఆధారంగా చేసుకుని మరికొంతమందిని అలా ఏదో
ఏమంటే మోటివేట్ చేసేటువంటి పరిస్థితులు ఈ రోజులు బెతెస్దా ప్రార్థన పరిచర్యలో ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అలాంటి బోధ వినాలనుకుంటే నీకు ఎప్పటికీ దొరకదు. ఇక్కడ ఖచ్చితమైన బోధ ఉన్నది ఉన్నట్టు వాక్యానికి జోడి అలాంటిదే నీకు కనిపిస్తుంది తప్ప పుయ్యారతో కూడిన మాటలు ఏవి కూడా నీకు ఇక్కడ దొరకవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కొంచెం మసాజ్ లాగా ఉంటుంది, ఇది కొంచెం అలా ఉండదు. కానీ నేను ఎప్పుడు చెప్తాను, బెతెస్దా ప్రార్థన పరిచర్యలో మెసేజ్ తప్ప మసాజ్ ఎప్పుడు ఉండదు నీకు. నువ్వు మసాజ్ కోరుకుంటే నువ్వు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వలేవు ఈ పరిచర్యలో. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు జారుకోవడం మంచిదేమో ఎక్కడికి, మసాజ్ ఉన్న చోటకి. దేవుని స్తోత్రం కలుగును గాక. వినండి పిల్లరా, నిన్ను ఆత్మీయంగా బలపరిచేది శక్తివంతమైన వాక్యమే తప్ప మరొకటి కానే కాదు.